Hi everyone, welcome back. So today's video, I'm going to discuss about the hardware support required for paging. So last video lo paging అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, నాన్ కంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ చేయటం వలన మనకు వచ్చే లాభాలు ఏంటి చదువుకున్నాం కదా. అలానే ఈ పేజింగ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో పేజింగ్ వల్ల మన పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీగా హార్డ్వేర్ అనేది సపోర్ట్ చేయాల్సిందే. సో ఆ హార్డ్వేర్ సపోర్ట్ లో ఏమేమి అవసరం అవుతాయి, టిఎల్బి అంటే ఏంటి, అడ్రస్ స్పేస్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, హిట్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈరోజు ముందు మనం ఈ హార్డ్వేర్ సపోర్ట్ ఎందుకు చేయాలి, హార్డ్వేర్ సపోర్ట్ ఉంటేనే పేజింగ్ చేయగలమా? ఎందుకంటే పేజ్ లుకప్స్ మస్ట్ బి డన్ ఫర్ ఎవ్రీ మెమరీ రిఫరెన్స్. సిపియు అనేది ఏ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే ఆ ఇన్స్ట్రక్షన్ మెమరీలో తీసుకురావాల్సిందే. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ మనకి పేజ్ లుకప్ జరగాల్సిందే. అండ్ వెన్ ఎవర్ ఏ ప్రాసెస్ గెట్స్ స్వాప్డ్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ద సిపియు, ఇట్స్ పేజ్ టేబుల్ మస్ట్ బి స్వాప్డ్ ఇన్ అండ్ అవుట్ టు అలాంగ్ విత్ ది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ ఎక్సెట్రా. సో స్వాపింగ్ అంటే ఏంటి, ఒక ప్రాసెస్ మొత్తాన్ని మనం మెయిన్ మెమరీలోంచి రిమూవ్ చేసి డిస్క్ లోకి తీసుకెళ్ళటం, మళ్ళీ తర్వాత ఖాళీ అయినప్పుడు డిస్క్ నుంచి వెనక్కి తీసుకురావటం. సో ప్రాసెస్ మూవ్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ కానివ్వండి, పేజ్ టేబుల్స్ కానివ్వండి, మొత్తం మార్చాల్సిందే అండ్ మొత్తం తీసుకురావాలి. అలాంటప్పుడు మన హార్డ్వేర్ సపోర్ట్ కనుక ప్రొవైడ్ చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అవుతుంది, అంటే డిలే పెరుగుతుంది. సో ఇట్ ఈస్ దేర్ ఫర్ అప్రోప్రియేట్ టు ప్రొవైడ్ హార్డ్వేర్ సపోర్ట్ ఫర్ దిస్ ఆపరేషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అండ్ టు మేక్ ప్రాసెస్ స్విచెస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ టు. సో ప్రాసెస్ స్విచ్చింగ్ అనేది మనకి ఎంత తొందరగా కుదిరితే అంత ఫాస్ట్ గా చేయగలిగి ఉండాలి, డిలే తగ్గించాలి. అందుకని మనకి హార్డ్వేర్ సపోర్ట్ అవసరం. Now, the hardware implementation of the page table can be done in several ways. So, ఈ పేజ్ టేబుల్ అనేదాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది మనం చాలా రకాలుగా చేయొచ్చు. ఇన్ ద సింప్లెస్ట్ కేస్, the page table is implemented as a set of dedicated high-speed hardware registers. సో ఈ పేజ్ టేబుల్ ని డైరెక్ట్ గా మనం హార్డ్వేర్ రిజిస్టర్స్ లాగా ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఈ పేజ్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది. కానీ దానివల్ల కాంటెక్స్ట్ స్విచ్చింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం ఎందుకు పెరుగుతుందంటే, ఇందాక చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే స్వాపింగ్ చేస్తారో, వెన్ యూ స్టార్ట్ స్వాపింగ్ ద ప్రాసెస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద మెమరీ, ఇట్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద టైం. సో ఈ ప్రాసెస్ సంబంధించిన రిజిస్టర్స్ అన్ని కూడా మార్చాలి. బట్ ద రియల్ ప్రాబ్లమ్ విత్ దిస్ అప్రోచ్ ఈజ్ డెడికేటెడ్ హై స్పీడ్ హార్డ్వేర్ రిజిస్టర్స్ లా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న అసలైన ప్రాబ్లం ఏంటంటే, the use of the registers is satisfactory only you have a small page table entry. అంటే ఏంటంటే పేజ్ టేబుల్ లో తక్కువ ఎంట్రీస్, సుమారు 256 ఎంట్రీస్, 256 ఎంట్రీస్ లాగా తక్కువ ఉంటే హై స్పీడ్ రిజిస్టర్స్ కింద ఇంప్లిమెంట్ చేయొచ్చు, ట్రాన్స్లేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద మోడర్న్ సిపియు సపోర్ట్ మచ్ లార్జర్ ఎంట్రీస్, అంటే 2/20 ఎంట్రీస్ వరకు సపోర్ట్ చేస్తున్నాయి. సచ్ ఎ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కెనాట్ బి సేవ్డ్ ఇన్ ఏ high-speed hardware register. So saving such this or implementation of your page table by using these dedicated high-speed hardware registers is no longer feasible, simply because the page table is quite large to fit into a register. So మరి ఏం చేస్తారు సార్, ఏం చేస్తామంటే an alternate option we have is to store the page table in the main memory. So page table ని main memory లో place చేసి and to use a single register called the page table base register, దీన్ని PTBR అంటాం. We call it as PTBR. So PTBR which points to the location where the page table is located. సో దీనికి హై స్పీడ్ రిజిస్టర్ లో ప్లేస్ చేయడం కన్నా పేజ్ టేబుల్ ని డైరెక్ట్ గా మెయిన్ మెమరీలో కాపీ చేసి ఆర్ మెయిన్ మెమరీలో ప్లేస్ చేసి పేజ్ టేబుల్ ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం ఈ PTBR లో స్టోర్ చేస్తాం. So changing the page tables requires changing only this one register, reducing the context switch time. So మనకి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం తగ్గిపోతుంది, ఎందుకంటే మెయిన్ మెమరీలో అలానే ఉంటుందిగా, టేబుల్ మారే పెద్ద పని ఉండదు. హవెవర్ ద మెమరీ యాక్సెస్ జస్ట్ గాట్ హాఫ్ యాజ్ ఫాస్ట్. అంటే ఇంతకు ముందు మనం ఒక్క మెమరీ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నాము, కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ టేబుల్ మెయిన్ మెమరీలో ఉంది, పేజ్ టేబుల్లోకి వెళ్ళి ఫ్రేమ్ నెంబర్ కనిపెట్టాలి, అదొక యాక్సెస్. దాని తర్వాత ఫ్రేమ్ నెంబర్ కనిపెట్టిన తర్వాత ఆ కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేసుకోవాలి, సెకండ్ మెమరీ యాక్సెస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ వన్ మెమరీ యాక్సెస్, నౌ ఐఎమ్ డూయింగ్ 2 మెమరీ యాక్సెస్, అంటే డబల్ పని అయింది నాకు. వన్ టు ఫెచ్ ద ఫ్రేమ్ నెంబర్ ఫ్రమ్ ద మెమరీ అండ్ దెన్ అనదర్ వన్ టు
access the desired memory location. సో ఇది ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి 2 సార్లు మెమరీని యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి దీని సొల్యూషన్ ఏంటి సార్? The solution to this problem is to use a very special, small, fast lookup hardware cache called as the TLB antam. TLB stands for Translation Look Aside Buffer. TLB stands for Translation Look Aside Buffer. This is a associative high-speed memory. ఇందులో కల్లా ఏంటంటే each entry in TLB consists of 2 fields. ప్రతి ఎంట్రీ 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి కీ వాల్యూ ఆర్ ఒకటి కీ ట్యాగ్ అందాం, ఇంకోటి వాల్యూ. సో ఎప్పుడైనా సరే మీరు ఈ క్యాష్ లో సెర్చ్ చేయాలి అంటే ఇట్ కెన్ సెర్చ్ ది ఎంటైర్ టేబుల్ ఆఫ్ ఎ కీ వాల్యూ ఇన్ ప్యారలల్. సో నేను కీ వాల్యూ ప్రెజెంట్ చేస్తే ఆ కీ వాల్యూ మొత్తం టిఎల్బి సెర్చ్ అంతా ప్యారలల్ లో జరిగిపోతుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ ఫౌండ్ ఎనీవేర్ ఇన్ ద టేబుల్, దెన్ ద కరస్పాండింగ్ లుక్అప్ వాల్యూ ఇస్ రిటర్న్. సో టిఎల్బిలో జనరల్లీ ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పేజ్ నెంబర్, ఆ పేజ్ నెంబర్ ఇస్తాను. ఆ పేజ్ నెంబర్ ఒక్కసారిగా ఉన్న ఎంట్రీస్ అన్ని చెక్ చేసుకుంటే వెళ్తాం వలన దాని కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ అని ఉంటే నాకు వెంటనే రిటర్న్ అయిపోతుంది, విచ్ ఇస్ ఎ వెరీ హై స్పీడ్ క్యాష్. ఓకే, సో ద టిఎల్బి సెర్చ్ ఈస్ ఫాస్ట్. ఏ టిఎల్బి లుక్అప్ ఇన్ మోడర్న్ హార్డ్వేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్. సో ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్ లో పార్ట్ అవుతుందో దానివల్ల మనకి పెర్ఫార్మెన్స్ పెనాల్టీ ఏమి ఉండదు, అంటే సిపియు అడిషనల్ గా పెద్దగా చేసేది ఏమి ఉండదు. కానీ టు బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద సెర్చ్ విత్ ఇన్ ఏ పైప్ లైన్ స్టెప్, ద టిఎల్బి మస్ట్ బి కెప్ట్ స్మాల్. అంతేగాని ఉన్నాయన్ని డంప్ చేయడం కుదరదు. ఏ టిఎల్బి కెన్ హోల్డ్ ఎ మాక్సిమం ఆఫ్ 1024 ఎంట్రీస్, అంటే సుమారుగా 32 నుంచి 1024 ఎంట్రీస్ వరకు మాత్రమే ఉండాలి. The reason why we want to keep less entries in TLB is we want to keep the TLB size to be small, so that the TLB search can be done within a pipeline step. Instruction pipeline లో ఇంక్లూడ్ అయ్యి ఎంత ఫాస్ట్ గా జరగాలి అంటే లార్జ్ సైజ్ టిఎల్బిని మెయింటైన్ చేయకూడదు. మనకి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అయితే 32 నుంచి 1024 లో ఏదో ఒక వాల్యూస్ కి మనం ఫిక్స్ చేసుకోవాలి, అంతకు మించి ఎక్కువ పెట్టడానికి కుదరదు. The TLB is used with page tables in the following way. ఎలా యూస్ చేస్తారు సార్? The TLB contains only a few of the page table entries. When a logical address is generated by the CPU, its page number is presented to the TLB. ఇంతకుముందు ఏం జరిగేది, మనకి CPU ఎప్పుడైతే లాజికల్ అడ్రస్ జనరేట్ చేసేదో ఆ లాజికల్ అడ్రస్ లో పేజ్ నెంబర్ ఉంటుంది. సో మనం పేజ్ నెంబర్ ని తీసుకుని పేజ్ టేబుల్ కి వెళ్ళేవాళ్ళం. ఐ విల్ గో యూజింగ్ ద పేజ్ నెంబర్ టు ది పేజ్ టేబుల్, and from the page table I get the frame number. From there I go to the main memory, go to that particular frame, and then bring the data in. ఇప్పుడు ఏం చేస్తున్నాను, once the page number or the logical address generated by the CPU, first I present this to the TLB. ఫస్ట్ TLB లో చూస్తాను నేను TLB లో ఉందా లేదా. TLB లో ఉందనుకోండి, if the page number that I am looking for is present in the TLB, then that is called as a TLB hit అంటాం. Its frame number is immediately available and is used to access memory. ఎప్పుడైతే TLB హిట్ అవుతుందో, TLB హిట్ అవడం అంటే ఏంటి, నేను ఎదుగుతున్న పేజ్ నెంబర్ TLB లో ఉంది. సో TLB లో ఉంటే దాని కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ నాకు వెంటనే వచ్చేస్తుంది కదా. సో ఐ విల్ ఇమీడియట్లీ బి ఏబుల్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ ఫ్రేమ్, అంటే ఫాస్ట్ గా జరుగుతుంది. ఇఫ్ ద పేజ్ నెంబర్ ఈజ్ నాట్ ఇన్ ద TLB, ఒకవేళ నేను ఎతుకుతున్న పేజ్ నెంబర్ కనుక టిఎల్బిలో లేదనుకోండి, దాన్ని టిఎల్బి మిస్ అంటాము. సో టిఎల్బి హిట్ అంటే మనం ఎతుకుతున్న పేజ్ నెంబర్ టిఎల్బిలో ఉంటాన్ని టిఎల్బి హిట్ అంటాము. ఇఫ్ దట్ పేజ్ నెంబర్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ సైడ్ యువర్ టిఎల్బి, దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఏ టిఎల్బి మిస్. సో దెన్ ఏ మెమరీ రిఫరెన్స్ టు ద పేజ్ టేబుల్ మస్ట్ బి మేడ్. సో మళ్ళీ ఇక్కడ లేదు కాబట్టి సేమ్ ప్రొసీజర్. నౌ ఐ హావ్ సర్చ్ ఇన్ ద టిఎల్బి, నా క్యాష్ లో ఎత్తుకున్నాను, దొరకలేదు. సో అందుకని మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసి మళ్ళీ పేజ్ టేబుల్ లోకి వెళ్ళి పేజ్ టేబుల్ నుంచి ఫ్రేమ్ నెంబర్కి వెళ్ళి ఫ్రేమ్ నెంబర్ నుంచి కరస్పాండింగ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తాం. సో డిపెండింగ్ ఆన్ ద CPU, దిస్ మే బి డన్ ఆటోమేటిక్లీ ఇన్ హార్డ్వేర్ ఆర్ వయా అన్ ఇంటరప్ట్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్. సో టిఎల్బి మిస్ అయితే కనుక మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేస్తాము. ఇది ఎగ్జాంపుల్ చూడండి. నౌ ద CPU, ఎనీ లాజికల్ అడ్రస్ జనరేటెడ్ బై ద CPU కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ద ఫస్ట్ ఈజ్ యువర్ పేజ్ నెంబర్, P అంటే పేజ్ నెంబర్, P stands for page number, and D stands for offset. D stands for offset. So once this page number is being generated, this page number is now presented to the TLB.
సో ఈ పేజ్ నెంబర్ టీఎల్బిలో ఉందా లేదా చూస్తాను. ఇందాక ఏమనుకున్నాము, ద టీఎల్బి ఇస్ కెప్ట్ స్మాల్, సో ఐ విల్ హ్యావ్ ఎ మాక్సిమం ఆఫ్ 32 to 1024 ఎంట్రీస్ ఓన్లీ. సో బిట్వీన్ దిస్ ఎంత ఉండొచ్చు. సో ఎప్పుడైతే నేను పేజ్ నెంబర్ ప్రెజెంట్ చేస్తానో, యూ కెన్ సీ దట్ ద సెర్చ్ ఈస్ ఎ ప్యారలల్ సెర్చ్. ద టీఎల్బి విల్ బి కన్సిడరింగ్ దిస్ p as the key value or tag and it can search for the key in parallel. సో ఒకవేళ నేను ఎతుకుతున్న పేజ్ నెంబర్ కనుక టీఎల్బిలో ఉంటే దాన్ని ఏమంటారు, టీఎల్బి హిట్ అంటారు. సో ఇక్కడ నేను ఎదుగుతుంది పేజ్ నెంబర్ 2 అనుకుందాం, నాకు ఇక్కడ పేజ్ నెంబర్ 2 దొరికింది. సో ఆటోమేటిక్ గా దాని కరెస్పాండింగ్ ఏం తెలుస్తుంది, నాకు దాని ఫ్రేమ్ నెంబర్ తెలుస్తుంది. సో నౌ ఐ విల్ గెట్ ద ఫ్రేమ్ నెంబర్ ఫ్రమ్ హియర్. ఆటోమేటిక్లీ ఐ ఫిల్ ఇట్ అప్, గో టు ద పర్టికులర్ ఫ్రేమ్, యూజ్ ది ఆఫ్సెట్ వాల్యూ, గ్రాబ్ ద పర్టికులర్ ఇన్స్ట్రక్షన్. ఒకవేళ టీఎల్బిలో లేదనుకుందాం, if it is not there in the TLB, then I will go to the page table which is already present in the main memory, and from the page table, na page table lo page number frame number untundiga, I will get the frame number, then same process. ఇది TLB హిట్ అయితే TLB నుంచి డైరెక్ట్ గా ఫ్రేమ్ నెంబర్ తీసేసుకుంటాను. ఒకవేళ TLB మిస్ అయింది అనుకోండి, దెన్ పేజ్ టేబుల్ లోకి వెళ్ళి పేజ్ టేబుల్ నుంచి కరెస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ కనుక్కొని ఫ్రేమ్ నెంబర్ దగ్గర రాస్తాను. ఇన్ కేస్ ఆఫ్ TLB మిస్, ద పేజ్ నెంబర్ అండ్ ఫ్రేమ్ నెంబర్ ఆర్ యాడెడ్ టు ద TLB. ఒకవేళ TLB మిస్ అయింది, నేను తీసుకొచ్చాను, నెక్స్ట్ ఇది అవసరం అవుతుందేమో కాబట్టి సేమ్ ఈ పేజ్ నెంబర్ ని నేను ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ కింద యాడ్ చేసుకుంటాను. ఇది గుర్తుపెట్టుకోవాల్సి. ఎందుకు సార్, ఎందుకు యాడ్ చేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఫాస్ట్ రెఫరెన్స్ ఇవ్వడం కోసం, ఇన్ కేస్ ఏ TLB మిస్ హ్యాపెన్స్, ఐ విల్ యాడ్ ద కరస్పాండింగ్ పేజ్ నెంబర్ అండ్ ఫ్రేమ్ నెంబర్ టు మై TLB క్యాష్, so that they will be found quickly on the next reference. సో నెక్స్ట్ టైం అవసరం ఉన్నప్పుడు తొందరగా ఎత్తుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టీఎల్బిలో మీరు ఎంత తక్కువ ఎంట్రీస్ ఉంటాయి అన్నారు కదా, అన్ని ఎంట్రీస్ ఫిక్స్ అయిపోతే ఏం చేస్తారు సార్, దెర్ ఇస్ నో స్పేస్ టు యాడ్ దిస్ న్యూ ఎంట్రీ. దెన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఎంట్రీ ఫర్ రీప్లేస్మెంట్. ఏదో ఒక ఎంట్రీని తీసేసి కొత్త ఎంట్రీని యాడ్ చేస్తాం. ఏ రకం తీసేస్తారు సార్, హౌ డు యూ డిసైడ్ విచ్ ఎంట్రీ టు రిమూవ్? దెర్ ఆర్ మెనీ రీప్లేస్మెంట్ పాలసీస్. లీస్ట్ రీసెంట్లీ యూజర్ కావచ్చు, అంటే తక్కువ యూజ్ చేసింది కావచ్చు, లేదా రౌండ్ రాబిన్ లో 1 by 1 రిమూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదా కంప్లీట్ ర్యాండమ్ గానే రిమూవ్ చేయొచ్చు. కొన్ని టీఎల్బీస్ ఏం చేస్తాయంటే, సమ్ టీఎల్బీస్ allow certain entries to be wired down. Wired down అంటే ఏంటంటే ఇంక జీవితంలో వాటిని మార్చలేమా, మీనింగ్ దట్ దే కెనాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద టీఎల్బీ. యూజువల్ గా కెర్నల్ కి సంబంధించిన పేజెస్ కానివ్వండి, అవి మాత్రం వైర్డ్ డౌన్ ఎంట్రీస్ అంటాం. వైర్డ్ డౌన్ ఎంట్రీస్ అంటే ఏంటంటే యూ కెనాట్ రీప్లేస్ దోస్ పర్టికులర్ ఎంట్రీస్ ఇన్ ద టీఎల్బీ, దే స్టే ఫర్ ఎవర్. వాటిని వైర్డ్ డౌన్ ఎంట్రీస్ అంటారు. కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ డూ సపోర్ట్ వైర్డ్ డౌన్ ఎంట్రీస్ ఇన్ ద టీఎల్బీ ఆల్సో. యూజువల్ గా కెర్నల్ కి సంబంధించిన డేటా స్ట్రక్చర్స్ వాటిని మనం ఇందులో స్టోర్ చేస్తాం, కెర్నల్ సంబంధించిన పేజెస్ ని. నా వీటితో పాటు సమ్ టీఎల్బీస్ ఆల్సో స్టోర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ అడ్రస్ స్పేస్ ఐడెంటిఫైయర్స్, ASIDs అంటాం, ఇన్ ఈచ్ టీఎల్బీ ఎంట్రీ. ఎందుకు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇందాక తీసుకుందాం పేజ్ నెంబర్ 2 అని చెప్పాను. నౌ ఇమాజిన్ దట్ ఇదే ఎగ్జాంపుల్ లో వెన్ ఐ సే పేజ్ నెంబర్ 2, ప్రాసెస్ P1 అనే దాంట్లో పేజ్ నెంబర్ 2 ఉంటుంది, ప్రాసెస్ P2 లో పేజ్ నెంబర్ 2 ఉంటుంది, ప్రాసెస్ P3 సో ఆన్ P10 అనుకుందాం. అన్ని ప్రతి ఒక్క ప్రాసెస్ లోనూ పేజ్ 2 ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేజ్ 2 అనే ఎంట్రీ ఏ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది నాకు? హౌ డు ఐ డిటర్మైన్ వెదర్ ద రిక్వైర్డ్ పేజ్ నెంబర్ బిలాంగ్స్ టు ది యాక్చువల్ ప్రాసెస్ విచ్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్? P1 ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం, P1 లో పేజ్ నెంబర్ 2 కావాలి. సో పేజ్ నెంబర్ 2 కోసం నేను టీఎల్బీలో ఎతికాను, ఇక్కడ పేజ్ నెంబర్ 2 ఉంది, కానీ ఇది నిజంగా P1 దా లేకపోతే P2 దా P3 దా నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఏం చేస్తామంటే we add something called as an address space identifier, ASID ని యాడ్ చేస్తాము. ASID uniquely identifies each process and is used to provide address space protection for that process. సో ప్రతి ప్రాసెస్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేసేదాన్ని ASID అంటాము. ఎప్పుడైతే ASID ని కూడా నేను అటాచ్ చేస్తున్నానో, when the TLB attempts to resolve the virtual page numbers, it ensures that the ASID for the current running process matches the ASID associated with the virtual page. If the ASIDs do not match, then the attempt is treated as a TLB miss. అంటే ఏంటి సార్ అంటే, ఇందాక let us assume that P1 is the current process which is executing on the CPU. It requested for a reference to page number 2. Then that particular process is now submitted to the TLB. So TLB కి సబ్మిట్ చేశాను. సో సబ్మిట్ చేసినప్పుడు ఈ పేజ్ నెంబర్ 2 అనేది P1 దా కదా నాకు తెలియదు. సో వెన్ ద TLB searches for this page number 2, it also should identify whether this
page number 2 belongs to the P1 or not, because P1 is the current process that is running. P1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ పేజ్ 2 అనేది P1 అవునా కాదా? ఒకవేళ ఈ పేజ్ నెంబర్ 2 P1 అయింది అనుకోండి, ఓన్లీ దెన్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ TLB హిట్ అండ్ ద కరెస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ is returned. If at all this page 2 belongs to P2, then you are not supposed to return any frame number. You will consider that page 2 of P1 is not present inside the TLB. Then you have to consider it as TLB miss. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. Okay. You can see if the ASIDs do not match, the attempt is treated as a TLB miss. In addition to providing address space protection, an ASID also allows the TLB to contain entries for several different processes simultaneously. ఇలా ASIDs పెట్టుకోవటం వలన ఒకేసారి TLB లో నేను మల్టిపుల్ ప్రాసెసెస్ సంబంధించిన పేజెస్ కూడా లోడ్ చేయొచ్చు. Imagine if I am loading page number 2 of P1, page number 2 of P2, పేజ్ నెంబర్ 2 ఆఫ్ P3. ఒకవేళ నేను ASID పెట్టలేదు అనుకోండి, ఇలా సేమ్ పేజ్ నెంబర్స్ మెయింటైన్ చేస్తే హౌ డూ ఐ నో ద డిఫరెన్స్? ఏ ప్రాసెస్ ఏది అనేది నాకు తెలియదు కదా. అందుకని పేజ్ నెంబర్ 2 ఆఫ్ P1 అని మెయింటైన్ చేస్తాను, పేజ్ నెంబర్ 2 ఆఫ్ P2, పేజ్ నెంబర్ 2 ఆఫ్ P3. సో వన్స్ ద CPU is executing, let us say that if it is executing P3 and it made a reference for page number 2, when my search will return 222 here. But only the ASID of the process which is executing P3 matches the page table entry here of P3 or the TLB entry here. So only this will be returned with the corresponding frame number. ఇలా ASIDs మెయింటైన్ చేయడం వల్ల TLB లో ఒక్క ప్రాసెస్ సంబంధించిన పేజెస్ కాదు, మల్టిపుల్ ప్రాసెస్ సంబంధించిన పేజెస్ కూడా లోడ్ చేసుకోగలుగుతాము. It allows the TLB to contain entries for several different processes simultaneously. Without this feature, the TLB has to be flushed clean with every process switch. అంటే CPU లో ప్రాసెస్ మారిన ప్రతిసారి దాని ఎంట్రీస్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ కొత్త ఎంట్రీస్ ని తీసుకురావాలి. ఇది అడ్రస్ స్పేస్ ఐడెంటిఫైర్స్ మెయింటైన్ చేయడం వల్ల మాకు ఆ అవసరం ఉండదు. ఓకే, సో ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్స్ దట్ ద పేజ్ నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద TLB ఈజ్ కాల్డ్ ది హిట్ రేషియో. సో TLB హిట్ అంటే ఏంటి? వెన్ ఎవర్ వి ఫౌండ్ ద పేజ్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇన్సైడ్ ద TLB, ఐ కాల్ ఇట్ యాజ్ TLB హిట్. సో దాన్ని హిట్ రేషియో అంటాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దట్ ఇట్ టేక్స్ 10 nanoseconds టు యాక్సెస్ ద మెయిన్ మెమరీ. సో మెయిన్ మెమరీని యాక్సెస్ చేయడానికి 10 nanoseconds పట్టింది అనుకుందాం. సో ఏ TLB హిట్ టేక్స్ 10 nanoseconds. ఎందుకంటే TLB హిట్ డైరెక్ట్ గా TLB లో ఉంటుంది కాబట్టి నేను ఫ్రేమ్ నెంబర్ తీసేసుకుంటాను. ఫ్రేమ్ నెంబర్ అంటే డైరెక్ట్ గా మెయిన్ మెమరీలోకి వెళ్ళిపోతాను కాబట్టి TLB హిట్ అయితే 10 nanoseconds పట్టింది. TLB మిస్ అయింది అనుకోండి, ఏం చేయాలన్నాను? If a TLB miss happens, then you have to go to the page table which is inside your main memory, get the frame number and then go to the corresponding frame number. అంటే మొత్తం నాకు ఎన్ని సెకండ్స్ పడుతుంది? 20 nanoseconds తీసుకుంటుంది. ఎందుకు సార్? ఫస్ట్ 10 to get the page table inside your main memory and the next 10 to go to your original frame number. So if you are assuming that an 80% TLB hit ratio ఉంటుంది అనుకుందాం, అంటే ఫర్ ఎవ్రీ 100 యాక్సెస్ 80 ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద TLB, 20 ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద TLB. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? దెన్ ద యావరేజ్ మెమరీ యాక్సెస్ టైం విల్ బి, చూడండి, 0.8. 80% TLB లో ఉంటుంది అంటున్నాను. సో TLB లో ఉంటే నా యాక్సెస్ టైం ఎంత? 10 nanoseconds. సో 0.8 into 10 nanoseconds. ఇది 80% హిట్ కాబట్టి 80% హిట్ అంటే మిస్ ఎంత? 20%. సో ప్లస్ 0.2 into 20%. ఈ TLB మిస్ అయితే నాకు ఎంత టైం పడుతుంది? 20 nanoseconds పడుతుంది. ఎందుకో చెప్పాగా, ఒక 10 ఏమో పేజ్ టేబుల్ నుంచి చదవడానికి, ఇంకో 10 ఏమో పేజ్ టేబుల్ నుంచి తీసుకున్న ఫ్రేమ్ నెంబర్ల దగ్గరికి వెళ్ళటానికి. సో 0.2 into 20. సో ఎంత అవుతుంది అప్పుడు నాకు? ఐ విల్ గెట్ 12 nanoseconds వస్తుంది. ఐ విల్ గెట్ 12 nanoseconds. సో 12 nanoseconds అంటే మనకు ఒరిజినల్ గా memory access only takes 10 nanoseconds. But now with 80% TLB hit ratio, now the effective memory access time is 12. We suffer a 20% slowdown. ఎందుకంటే 2 nanoseconds ఎక్కువ అయింది ఇప్పుడు మనకి, అంటే 20% slowdown ఉంది. అలా 80% కాకపోతే సార్ 99% హిట్ రేషియో తీసుకుంటే, ఏ 99% హిట్ రేట్ వుడ్ yield 101 nanoseconds. ఎందుకు? ఎలా వస్తుంది? 0.99 into 10 అంటే 99% హిట్. హిట్ కి ఎంత? 10 nanoseconds ప్లస్ ఒక్కసారి ఫెయిల్ అయింది. సో 0.01 into
20 ఫెయిల్ అయితే 20 nanoseconds కాబట్టి altogether will give me 10.1 nanoseconds. This increased hit rate produces only a 1% slowdown in access time. అంటే 99% hit rate ఉంటే still with these parameters I am getting a 1% slowdown in the access time. General గా TLB అనేది హార్డ్వేర్ ఫీచర్. సో TLB are a hardware feature and therefore would seem to be of little concern to the operating systems and their designers. But the designer needs to understand the function and features of TLBs which vary by hardware platform. So hardware ni base చేసుకునే TLB ఉంటుంది. బట్ డిజైనర్ అనేవాడు అర్థం చేసుకోవాలి టిఎల్బి ఎలా మెయింటైన్ అవుతుంది ఏంటి అనేది. సో ఇట్ ఈస్ నన్ ఆఫ్ ది కన్సర్న్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ద డిజైనర్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ బికాస్ ఇట్ ఈస్ ప్యూర్లీ హార్డ్వేర్ బేస్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ది engineer to understand how TLB works. Okay, I have brought a small example so that you will be able to understand easily about this TLB concept. So ఇక్కడ ఏమంటారంటే consider a system with 80% hit ratio, 50 nanoseconds time to search the associative registers. అంటే TLB ని చదవటానికి 50 nanoseconds పడుతుంది, 750 nanoseconds time to access the memory. సో మెమరీని యాక్సెస్ చేయడానికి 750 nanoseconds పడుతుంది. Find the time to access a page. ఫస్ట్ ఏమంటున్నాడు, వెన్ ద పేజ్ నెంబర్ ఈజ్ ఇన్ ది అసోసియేటివ్ మెమరీ అన్నాడు. అంటే ఏంటి, పేజ్ నెంబర్ అసోసియేటివ్ మెమరీలో ఉండటం TLB హిట్ అని. సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే CPU కనుక లాజికల్ అడ్రస్ ని జనరేట్ చేస్తే ఆ లాజికల్ అడ్రస్ లో ఉన్న పేజ్ నెంబర్ ని TLBకి నేను ఇస్తాను. సో దట్ మీన్స్ దట్ ఇఫ్ యు సీ హియర్ TLB చదవడానికి ఎంతసేపు పడుతుంది, 50 nanoseconds. Now when it is in the associative memory, 50 nanoseconds ప్లస్ 50 nanoseconds దేనికి, నాకు TLB ని చదవడానికి. TLB నుంచి నాకేమొస్తుంది, ఫ్రేమ్ నెంబర్ వస్తుంది. సో ఫ్రేమ్ నెంబర్ ఎక్కడ ఉంది, మెయిన్ మెమరీలో ఉంది. మెయిన్ మెమరీ చదవడానికి 750 nanoseconds. సో ఫర్ A the effective access time is equal to 800 nanoseconds. ఎలా వచ్చింది సార్ మీకు, ఫస్ట్ TLB చదవడానికి 50 TLB లో ఉంది అని చెప్తున్నాను. సో TLB లో ఉంది అంటే నాకేం తెలుస్తుంది, దాని కరస్పాండింగ్ ఫ్రేమ్ నెంబర్ తెలుస్తుంది. సో ఫ్రేమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ మెయిన్ మెమరీయే కదా. సో 50 + 750, మీకు 750 ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్ ఈస్ మెన్షన్ హియర్. రెండో దానికి వద్దాం. ఫర్ B, when the time to access a page when not in associative memory అన్నాడు. సో నాట్ ఇన్ అసోసియేటివ్ మెమరీ అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ నేను TLB లో ఎతకాలి. సో ఫస్ట్ 50 ఎతికాను, నెక్స్ట్ లేదు బయటకు వచ్చాను, ఫస్ట్ నా పేజ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. పేజ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది, నాకు మెయిన్ మెమరీలోనే ఉంటుంది. సో ఫస్ట్ పేజ్ టేబుల్ చదవటానికి పట్టే టైం ఇంకో 750. సో పేజ్ టేబుల్ నుంచి నాకేం వస్తుంది, ఫ్రేమ్ నెంబర్ వస్తుంది. సో ఫ్రేమ్ నెంబర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో 750. సో బిలో when the time to access a page when not in associative memory అంటే TLB లో లేనప్పుడు నీకు ఎంతసేపు పడుతుంది సార్, it will take 1550 nanoseconds. ఓకే, సో ఎందుకు సార్, ఫస్ట్ TLB లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా నేను, దానికి 50 nanoseconds. TLB లో లేదు, ఫస్ట్ పేజ్ టేబుల్ చదవాలి. పేజ్ టేబుల్ చదవడానికి ఒక 750 nanoseconds. పేజ్ టేబుల్ చదివిన తర్వాత ఆ కరస్పాండింగ్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలి, దానికి ఇంకో 750 nanoseconds. మొత్తం 1550 nanoseconds తీసుకుంటాం. మై లాస్ట్ థింగ్ ఈస్ ఫైండ్ ది ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైం. వాడు అన్నాడు 80% హిట్ రేషియో అన్నాడు. సో 0.8 ఇంటూ హిట్ రేషియో వచ్చినప్పుడు అంటే TLB హిట్ అయినప్పుడు నా యాక్సెస్ టైం ఎంత, 800 nanoseconds. మనమే క్యాలిక్యులేట్ చేసాం. బికాస్ వెన్ ద పేజ్ నెంబర్ ఈజ్ ఇన్ ద అసోసియేటివ్ మెమరీ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ TLB హిట్. సో 0.8 ఇంటూ 800. సో 80% హిట్ అయితే 20% మిస్ అయినట్టేగా. సో 0.2 ఇంటూ, సో హిట్ మిస్ అయినప్పుడు మొత్తం తీసుకునే ఎఫెక్టివ్ యాక్సెస్ టైం ఎంత, అది కూడా క్యాలిక్యులేట్ చేసాం. 0.2 ఇంటూ 1550 ఈజ్ ఈక్వల్ టు, క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ గెట్ 950 nanoseconds వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు. 80% హిట్ రేషియో అంటే ఏంటంటే 80 times TLB లో ఉన్నట్టు. సో 80 times ఉన్నట్టంటే TLB మిస్ ఎంత, 20%. సో 0.8 ఇంటూ TLB హిట్ అయినప్పుడు ఎంతసేపు పట్టింది, ప్లస్ 0.2 ఇంటూ TLB మిస్ అయినప్పుడు ఎంతసేపు పట్టింది. దిస్ ఈస్ ది ఓవరాల్ థింగ్. సో TLB is very important, and there are such questions which are continuously being asked in GATE.
So hopefully you enjoyed the video. You understood about TLB and why we require hardware support for paging. The only straightforward answer is in order to speed up. స్పీడ్ అప్ చేయడానికి, కాంటెక్స్ట్ స్విచ్చింగ్ టైం తగ్గించడానికి మనకి హార్డ్వేర్ సపోర్ట్ చాలా అవసరం. And that we require this TLB. So with that, let me stop it here for this, and I'll meet you in the next video. So till then, take care and good luck.